బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాయిడ్లోకి వెళ్ళండి. మళ్ళీ క్యాన్సిల్ పేమెంట్ అని ఉంది చూసారా? అది యూజ్ చేస్తే చెక్ క్యాన్సిల్ అయిపోద్ది, పేమెంట్ డాక్యుమెంట్ కూడా రివర్స్ అయిపోద్ది. ఓకే, చానా సార్. రివర్సల్ రీజన్ సార్ సెలెక్ట్ చేయండి. రాంగ్ అమౌంట్ ఏఎం और आर्या అంతేనా? कैंसिल पेमेंट డైరెక్ట్ కొట్టేసి పోస్టింగ్ రూట్ అవసరం లేదు, చెక్ నెంబర్ ఉంది కదా పైన క్యాన్సిల్ పేమెంట్. నెంబర్ రేంజెస్ మెయింటైన్ చేయలేదని వస్తుంది. ఓబీ A7కి వెళ్ళండి. మీరు ఏ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తున్నారు? ఇప్పుడు ఇష్యూ చేసింది సార్ 202 కొత్తది. ఓకే, ఆ చెక్ నెంబర్ ఓకే, కానీ పేమెంట్ డాక్యుమెంట్ ఎంత? 807. పేమెంట్ డాక్యుమెంట్ టైప్ ఏంటి? కేజెడ్ కేజెడ్ కదా. వెళ్ళండి, ఓబీ A7కి వెళ్ళండి. అక్కడ ఏముంది నెంబర్ రేంజెస్? కేజెడ్ 15th నెంబర్ రేంజెస్ మెయింటైన్ చేశారుగా మీరు. అది ఎందుకు ఎర్రర్ వస్తుంది? మళ్ళీ ఎర్రర్ చూపించండి నాకు మళ్ళీ. In company code IN11, the number range 21 is missing. ఓకే ఓకే, ఇది ఎక్కడ వస్తుంది చెప్తా. ఓబీ A7కి వెళ్ళండి చెప్తా. మేడం అన్నీ ఒకే స్క్రీన్ కాదు మేడం, ఇంకో /O అని పెట్టండి. కొత్త స్క్రీన్లో చూపియండి /OBీ A7. కే అని ఉంది చూసారా? కేజెడ్ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే ఏ డాక్యుమెంట్తో పోస్ట్ అయింది? కేఏతో పోస్ట్ అయింది. బ్యాక్ వెళ్ళండి, కేఏకి నెంబర్ రేంజ్ ఏముందో చూడండి. 21. అది ఆ 21కి లేదు, మీరు 21కి మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నెంబర్ రేంజ్ మెయింటైన్ చేయండి మేడం, 15 లాగా. ఆల్రెడీ 15కి ఉంది, అది పర్లేదా? 801 లేదు, 800 వరకు ఉంది. 801 to 900 తీసుకో.
15 ఉందిగా 801 ఓకే ఓకే 201 పెడితే 300 పెట్టేసేయండి సరే. ఆ ఎక్స్టెన్షన్ క్లిక్ చేయాలా? అవసరం లేదు. ఇంటర్వెల్స్ వితౌట్ ఓవర్లాప్. డూప్లికేట్ కరెక్టే ఉన్నట్టుంది, సేవ్ చేయండి. చేసేసాను. ఇది మళ్ళీ చేయాలి. పోస్టింగ్ డేట్ అదే మళ్ళీ వస్తుంది. ఫస్ట్ నుంచి చేయండి రీఫ్రెష్ ఫస్ట్ చేసి. నుంచే చేశాను సార్. ఇది రివర్సల్ రీజన్ ఏఎంఏ పోస్టింగ్ డేట్ ఇవ్వాలా? ఇవ్వాలి కదా. ఓకే. అదే వస్తుంది. సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనుకుంటా. మళ్ళీ వెళ్ళండి OBA7కి వెళ్ళండి. ఇది 21. మేడం కింద ఓవర్లాప్ ఎర్రర్ వచ్చింది, అంటే అది సేవ్ అవ్వాలి. ఓకే. మళ్ళీ ఎంటర్ కొట్టాలా? ఎంటర్ కాదు, ఆ 201 to 300 ఆల్రెడీ యూజ్ చేసేసారు వాళ్ళు. చేసేసాను. 101 2 202 అది కూడా యూజ్డ్. 350 to 400 పెడితే సార్ లాస్ట్ నెంబర్ రేంజ్ ఎంత సార్? సార్ ఆలోచించండి సార్, 100 to 500 ఆల్రెడీ ఇచ్చేసింది, మళ్ళీ దాంట్లో నుంచి మీరు 350 to 400 తీసుకుంటే ఎలా ఉంటుంది సార్? ఓకే. లాస్ట్ నెంబర్ ఎంత? 1000 నుంచి 1500 లేదా 1050 ఏదో ఒకటి ఇవ్వండి. ఇంకో 0 తీసేయాలి. 1050 ఇవ్వండి, సేవ్ చేయండి. ఇప్పుడు రివర్స్ చేయండి. ఇది కూడా ఓవర్లాప్. అది కూడా వాడేశారా? ఓవర్లాప్ ఎందుకు వస్తుంది అది? 2000 to 3000 అని ఇవ్వండి మేడం. మేడం మీరు మొత్తం డిలీట్ చేసేసి 2000 to 3000 అని ఇవ్వండి, అలా జీరో కౌంట్ చేసుకోకర్లా. 2000 to 3000 ఇచ్చేయండి, సిస్టమే ఫ్రంట్ జీరోస్ పెట్టేసుకుంటుంది. ఓకే. డూప్లికేట్ పేజ్ ఉందా? ఓపెన్ అయిందా? బస్ క్యాన్సిల్ అయింది. బిగ్ బాస్ షోలో సెలెక్ట్ అయినట్టుంది ఒక టాస్క్ అవుతుంటే.
చెక్ నంబర్ ఇచ్చామా సార్? 202 ఇవ్వకుండా అయిందా? ఇచ్చాను. అదే అయింది కదా, చెక్ కింద ఉంది కదా. Was cancelled. Was cancelled, reverse document. Next, issue check to have మళ్ళీ చెక్ ఇష్యూ చేయాలి. ఇప్పుడు చెక్ క్యాన్సిల్ అయింది, డాక్యుమెంట్ రివర్స్ కూడా అయింది కదా. ఇందాక జస్ట్ వాయిడ్ చేసేసి ఇప్పుడు కొత్త చెక్ ఇష్యూ చేద్దామా? ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేశారు కదా, ఇప్పుడు చెక్ క్యాన్సిల్ అయిపోద్ది, పేమెంట్ డాక్యుమెంట్ కూడా రివర్స్ అయిపోద్ది. ఇప్పుడు FBL 1Nలో చెక్ చేసుకోండి. FBL 1N ఎగ్జిక్యూట్ చేయండి. ఓపెన్ ది క్లియర్ ది చూడండి. ఓపెన్ ఐటమ్కి వెళ్ళిపోండి, అక్కడ 20,000 బ్యాక్ వచ్చేస్తుంది. వచ్చేసింది చూసారా? అంటే దాని మీనింగ్ ఏంటి? మీరు ఫస్ట్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ చెక్ మాత్రమే క్యాన్సిల్ అయింది. ఇది కనుక చేస్తే చెక్ క్యాన్సిల్ అయింది ప్లస్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ F-53 చేసి మళ్ళీ చెక్ ఇష్యూ చేయాలి. ఓకేనా? అర్థమైంది కదా సినారియో? ఇవన్నీ కంప్లీట్ చేయండి. ఉన్నప్పుడు పింగ్ చేస్తా, కనెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఇప్పుడు కంప్లీట్ చేసేయండి మొత్తం. ఓకేనా? సో లిఖిత ఫస్ట్ డాక్యుమెంట్